గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. మనకు వినాయక చవితి రాబోతోంది. వినాయక చవితి మన అందరము జరుపుకుంటాము, కానీ ఏ రకంగా జరుపుకోవాలి, మనం తెలిసి తెలియక ఎటువంటి తప్పులు చేస్తున్నాం వినాయక చవితికి సంబంధించి, ఇవన్నీ కూడా ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి అవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ఈసారి చవితి తిథి 2 రోజులు వచ్చింది అని చెప్పి విన్నాము. ఇది నిజమేనా? నిజంగా 2 రోజులు ఉంటే మనం వినాయక చవితి ఏ రోజున జరుపుకోవాలంటారు? వినాయక చవితి చతుర్థి ఉన్నటువంటి సమయము, అలాగే మధ్యాహ్నం వ్యాప్తమైనటువంటి చతుర్థి తిథి రోజునే చేసుకోమన్నది శాస్త్రం. ఓకే. ఇక విగ్రహం ఎలా ఉండాలి, వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సిన అంశం ఏంటంటే 2005వ సంవత్సరం నుంచి 2020వ సంవత్సరం వరకు, అంటే ఒక 15 సంవత్సరాల పాటు పిఓపి అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పిఓపి, ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి విగ్రహాన్ని తెచ్చుకునే అలవాటుగా తెచ్చుకున్నారు. కానీ ఎంతోమంది మహనీయుల యొక్క శ్రమ ఫలితముగా ఈనాడు చాలామందికి అవేర్నెస్ వచ్చి మట్టి వినాయకుడిని తెచ్చుకుంటున్నారు. శాస్త్రంలో కూడా మట్టి వినాయకుడినే అర్చించమని మనకు చెప్పబడి ఉంది. ఎందుకనంటే మట్టి ఏ విగ్రహమైనా నిండుగా ఉండాలి. పిఓపితో చేసినటువంటి విగ్రహము చూడడానికి బయటికి మాత్రం ఆకర్షణీయంగా ఉంటుంది, ఒకసారి వెనక్కి తిప్పి చూస్తే ఒక డొల్ల ఉంటుంది. మనం పూజించే వస్తువు ఏది కూడా డొల్లగా ఉండకూడదు, పూజా వస్తువులు డొల్లగా ఉండకూడదు. కాబట్టి మట్టి విగ్రహాన్నే మన గనక పూజించినట్లయితే సంపూర్ణమైనటువంటి ఫలితం దక్కుతుంది. అంతేకాకుండా ఆ యొక్క విగ్రహము ఏకదంతముతో ఉండాలి, అనగా ఒక దంతం పొడుగ్గా, ఒక దంతము కనబడినట్టుగా ఉంటుంది. ఆ విధమైనటువంటి రూపము కలిగినటువంటి విగ్రహాన్ని మాత్రమే మనము కొనుగోలు చేసుకొని పూజా విధానంలో వాడుకోవచ్చు. ఇక ముఖ్యంగా యజ్ఞోపవీతము లేనటువంటి విగ్రహాలు కూడా కొన్ని దొరుకుతుంటాయి. కాబట్టి యజ్ఞోపవీత గుర్తు ఉన్నటువంటి విగ్రహము, పైగా నడుముకి నాగాభరణం కలిగినటువంటి విగ్రహం కనుక ఉన్నట్లయితే అది అద్భుతమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఎందుకనంటే వినాయకుని యొక్క ప్రతిమా రూపంలో 4 హస్తములు, అభయము, వరదము మరియు ఈ యొక్క పాశము అంకుశం కలిగినటువంటి ఈ విధంగా ఉన్నటువంటి ప్రతిమను, నవ్వుతూ ఉన్నటువంటి విగ్రహాన్ని మనం కొనుగోలు చేసుకోవాలి. కాబట్టి ఈ లక్షణాలు కలిగినటువంటి విగ్రహాన్ని మనం కొనుగోలు చేసుకొని పూజా మందిరంలో పెట్టుకొని వినాయక చవితి రోజున పూజ చేసుకున్నట్లయితే సంపూర్ణమైనటువంటి వినాయకుడి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఓకే గురుగారు, ఇంకొక చిన్న డౌట్. మనం వినాయకుడి విగ్రహం కొనుక్కునేటప్పుడు మీరు చెప్పినవన్నీ ఉండేలా చూసుకోవాలని చెప్పారు. దాంతోపాటు తొండం కూడా కుడివైపున ఉండేలాగా ఉన్న విగ్రహాన్ని మాత్రమే తెచ్చుకోవాలని చెప్పి అంటుంటారు. ఇది నిజమే అంటారా? చాలామందికి ఉండేటువంటి సందేహమేనమ్మా. అయితే తొండము కుడివైపున ఉన్నటువంటి విగ్రహం కలిగింది ఎల్లవేళలా పూజనీయముగా ఉండాలి. అంటే ఎల్లవేళలా పూజనీయత అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? దేవాలయంలో. ఎందుకంటే 3 కాలాల్లో నిత్యము ధూపదీప నైవేద్యం పంచోపచార పూజా విధానంగా చేయడం జరుగుతుంది. కాబట్టి తొండం కుడివైపున ఉన్నటువంటిది అత్యంత శీఘ్ర ఫలప్రదాత విగ్రహముగా చెప్పబడి ఉంది వినాయకుడికి సంబంధించి. క్షిప్ర గణపతి అని కూడా అంటుంటారు. కాబట్టి ఇక్కడ ఏంటనంటే కేవలం దేవాలయాల్లో మాత్రమే ఈ ఏర్పాటు ఉంటుంది. అన్ని రకాల నైవేద్యాలు పెట్టే ఏర్పాటు మన ఇంట్లో కనుక ఉపాసనా పరులై ఉండి మన ఇంట్లో కూడా మనము కూడా 3 కాలాలలో ఆ యొక్క వినాయకుడికి నైవేద్యము అన్ని రకాలుగా ఉపచారాలు శాస్త్ర ప్రకారము చేసుకోగలిగే వెసులుబాటు ఉంటే ఆ విధంగా కుడివైపున ఉన్నటువంటి విగ్రహాన్ని, తొండం కుడివైపుగా ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేసి పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అంటే మనం నిత్యం దీపారాధన నైవేద్యం పెట్టాలనుకుంటే విగ్రహం పెట్టుకోవచ్చు అమ్మా, నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటనంటే ఈ యొక్క ఎడమ వైపుకు తిరిగి ఉన్నటువంటి విగ్రహాన్ని అందరూ కూడా పూజించవచ్చు. ఇది కూడా లక్ష్మీప్రదము లాంటిది, ఏం తప్పు కాదు. ఎందుకనంటే దీనికి అంత గొప్పగా పెద్దగా నియమాలంటూ ఏమీ లేవు. సాధారణంగా మనం చేసే పంచోపచారాలు పెట్టి ఆ విధంగా వినాయకుడిని పూజించడంలో ఎటువంటి దోషము లేదు. ఎడం వైపున, ఎందుకంటే కలియుగము, అందున ప్రతి వాళ్ళకి రోజుకు లేస్తూనే ఉరుకుల పరుగుల జీవితం. ఆ ఉరుకుల పరుగుల జీవితంలో దైవానికి కేటాయించే సమయం తక్కువైపోయింది. కాబట్టి
ఏ పని చేసినప్పటికీ కూడాను నిజాయితీగా భక్తి నిష్ఠతో గనక చేసినట్లయితే తప్పకుండా ఫలితం వస్తుంది. కానీ అంత భక్తి నిష్ఠ శ్రద్ధ ఇవన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సామాన్య ప్రజలకి లేవు. కాబట్టి సాధారణంగా ఎడంవైపు తొండం ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని గనక తెచ్చుకొని పూజించుకున్నట్లయితే మంచి ఫలితం కలుగుతుంది. శాస్త్రం కూడా ఒప్పుకుంటుంది. అయితే కొన్ని కుటుంబాలలో చాలామంది ఇప్పుడు పిల్లలకి పేర్లు పెట్టడంలో డిఫరెంట్గా ఉండే ఎవరికీ లేని పేర్లు పెట్టుకుంటాము అని ఎట్లయితే కోరికలు గుర్రాలే పరిగెడుతున్నాయో వినాయకుడి విగ్రహాల్లో కూడా ఎవడింట్లో లేనటువంటి వినాయకుడి విగ్రహం మనం తెచ్చుకోవాలని చెప్పి రకరకాల భంగిమల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగంగా తొండము విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలమ్మా. కొన్ని ఎలా ఉంటాయంటే తొండం అమృత కలశాన్ని పట్టుకొని ఇలా చుట్టినట్టుగా ఉండి కిందకి తొండం ఉన్నట్టుగా ఉంటుంది. కొన్ని పైకి తొండంగా చూపినట్టుగా ఉంటుంది. ఎప్పుడు కూడా అలాంటి విగ్రహాన్ని కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే తొండము కిందికిగా ఉన్నటువంటి విగ్రహం కొనుగోలు చేస్తే అది యోగ సంబంధించినటువంటి విగ్రహము, యోగనిష్టతో ఉన్నటువంటి. తొండం పైకి ఉన్నటువంటిది అయితే అది తపోనిష్టతో కలిగినటువంటి విగ్రహము. కాబట్టి యోగనిష్టలో ఉన్నటువంటి వినాయకుడిని తపోనిష్టలో ఉన్నటువంటి వినాయకుడిని కనుక మనం కనుక పిలిచి ఆవాహన చేసి అతనికి యోగ తపోనిష్టలకి భంగం కలిగించామంటే ఆగ్రహానికి గురవుతాము. పైగా దేవతాగ్రహానికి గురైతే పూజ చేయడం వల్ల వచ్చే మంచి మాట దేవుడెరుగు, దానివల్ల చెడు ఫలితాలు కలుగుతాయి. కాబట్టి తొండము ఎడం వైపున ఉన్నటువంటి విగ్రహాన్నే మనం పూజా మందిరంలో సాధారణంగా మనం ఆ వినాయక చవితి రోజున కొనుగోలు చేసి ఆ యొక్క విధానంగా మనం పూజ చేసుకోవచ్చు. కుడివైపున ఉన్నటువంటి వాటికి కానీ తొండము దిగువన అనగా అధోముఖంగా చూస్తున్నట్టుగా ఊర్ధ్వముఖంగా పైకి చూస్తున్నట్టుగా ఉన్నటువంటి విగ్రహాన్ని మనం కొనుగోలు చేయకూడదు. ఓకే. అయితే గురుగారు ఇందాకే మనం మాట్లాడుకున్నాం చవితి తిథి 2 రోజులు వచ్చిందని. చాలా మందిలో డౌట్ ఉంటుంది. అంటే కొంతమంది సాయంకాలమే విగ్రహ ప్రతిష్టాపన చేసి అప్పుడు పూజలు చేస్తుంటారు పొద్దంతా చేయకుండా. కొంతమంది పొద్దున్నే సూర్యోదయంతో స్టార్ట్ చేస్తుంటారు పూజ. నిజంగా ఏ టైంలో చేసినప్పటికీ ఏ రోజున చేయాలంటారు? చేసేటప్పుడు సమయం చూసుకోవాలంటారా? ఇక్కడ చవితి తిథి 2 రోజులు రావడం కొంత గందరగోళానికి గురి చేసింది. అయితే ఇంకా నో డౌట్ శనివారం రోజున మాత్రమే మనం వినాయక చవితి పూజ చేసుకోవాలి. అయితే మనకు ముద్గల పురాణాన్ని అనుసరించి వినాయక చవితి యొక్క పూజ ఈ యొక్క మధ్యాహ్న సమయంలో చేసుకోమన్నది. అంటే కాబట్టి ఎటువంటి సమయంలో అంటే 7వ తారీఖు రోజున ఉదయం 11 గంటల నుంచి 1 గంట 15 నిమిషాల లోపల ఈ యొక్క వినాయక చవితి పూజ చేసుకోవచ్చు మనం. అయితే సాధారణంగా మంటపాలలో గనక ఉన్నటువంటి వాళ్ళు వినాయక చవితి పూజ అనేటువంటిది సాధారణంగా సాయంత్రం పూట చేస్తుంటారు. కాబట్టి సాయంత్రం పూట పంచమి తిథి వస్తుంది కాబట్టి అప్పుడు పూజ చేసుకుంటే ఫలితం ఉంటుందా అనే సంశయం కూడా చాలా మందికి ఉంటుంది. ఇందులో సంశయం పడాల్సిన అవసరం లేదు. సూర్యోదయానికి ఏ తిథి ఉందో ఆ రోజంతా కూడా ఆ తిథి మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక విశేషంగా మనకు ఆ పంచమి రోజున చేసినటువంటి అనే భావన లేకుండా దోషం తొలగిపోకుండా మనకు పూజా ఫలితం మనకు దక్కాలి అని అంటే పంచమీయుక్త చతుర్థ్యాం తిథౌ అని చెప్పి సంకల్పంలో గనక చెప్పుకున్నట్లయితే తప్పకుండా ఆ యొక్క వినాయక చవితి రోజునే మనం పూజ చేసినటువంటి ఫలితం మనకు సాయంత్రం పూట మంటపాలలో ఇంట్లో చేసుకున్నట్టయితే ఉదయం 11 నుంచి 1 గంట 15 నిమిషాల మధ్యలో పూజ చేసుకోవాలమ్మా. ఓకే గురుగారు, పూజ చేయటం వరకు ఓకే. ఈ మధ్యకాలంలో వింటున్నాము వినాయకునికి సంబంధించిన పూజ ఏదైనా సరే మగవారు చేస్తేనే మంచిది, శుభం కలుగుతుంది, ఆడవారు చేయడానికి పనికిరాదు అని చెప్పి. నిజంగా భగవంతుని పూజించడానికి ఆడ మగ అనే భేదం చూసుకోవాలంటారా? అటువంటిది ఏమీ లేదమ్మా. ఎందుకనంటే ఆడ మగ చిన్న పెద్ద వితంతువులు ఇలా అందరూ కూడా చేసుకోగలిగేటువంటి పూజ. వితంతువులు కూడా చేసుకోవచ్చమ్మా. అంటే ఏంటి, వితంతువులు కూడా చేసుకుంటే ఏంటంటే భవిష్యత్తు ఉత్తర జన్మలో దీర్ఘాయుష్మంతుడైనటువంటి భర్తతో కలిసి పూజ చేసుకునే అర్హత కలిగినటువంటి జన్మ వితంతువు జన్మ ఎత్తుతుంది. కాబట్టి ఇక్కడ వితంతు అని చెప్పి చిన్నతనంగా చూడాల్సిన అవసరం లేదు. పూర్వ సువాసినులు అని అనవచ్చు. ఎందుకంటే ప్రతి వాళ్ళు మానవులే కాబట్టి కొన్ని కర్మవశాత్తు కొన్ని ఇబ్బందులు కలుగుతాయి జీవితంలో. అంత మాత్రాన వాళ్ళని తీసిపోలేరు. అలాగే రావణుడి యొక్క తల్లి కైకసి మహాశివ భక్త పరాయణురాలు. మరి ఆమె ప్రతిరోజు కూడాను సముద్రం దగ్గరికి వచ్చి సైక తెలంగాణ ఏర్పాటు చేసి పూజ చేసింది అనంటే ఆమె ఖచ్చితంగా పూజ చేసే ముందు గణపతి పూజ చేసి ఉంటుంది కదా. ఎందుకంటే ఆమె ప్రతిరోజు శివార్చన చేసేది, శివాభిషేకం చేసుకునేది, ఖచ్చితంగా గణపతి పూజ. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు వితంతువులు కూడా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ప్రధానంగా మగవాళ్లే చేసుకోవాలి, ఆడవాళ్ళు చేయకూడదు అనేటువంటి యొక్క ప్రచారం చాలా ప్రసార మాధ్యమాల్లో జరుగుతుంది. పురుషులు
కాకుండా స్త్రీలు కూడా ఈ యొక్క పూజ చేసుకోవచ్చు. ఎందుకనంటే ఇది అందరికీ సంబంధించినటువంటి పూజ కాబట్టి అన్ని సంశయాలు వదిలి స్త్రీ పురుష భేదం లేకుండా అన్ని వర్ణాల వారు, అన్ని కులాల వారు, మతాల వారు కూడా ఈ పూజ చేసుకోవచ్చు అమ్మా. ఓకే గురుగారు, నేనే అడగాలనుకున్నా యాక్చువల్గా వితంతువుల గురించి పూజ చేయొచ్చా అని. దాంతోపాటు ఆడవారు బహిష్టు సమయంలో కానీ, ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా ఆ కుటుంబ సభ్యులు ఈ పూజా విధానాన్ని ఆచరించవచ్చు అంటారా? ఏటి సూతకం అనేటువంటిది కనుక చూసుకుంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉందమ్మా. ఏంటనంటే ఇప్పుడు ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉంటారనుకోండి, అన్నయ్య గతించారనుకోండి, అన్నయ్య గతించినప్పుడు ఆ అన్నయ్య భార్య పిల్లలకి మాత్రమే ఏటి సూతకం ఉంటుంది. ఓకే, ఈ అన్నదమ్ములు కూడా ఏటి సూతకంలో పాలు పంచుకుంటారు. అవును, తప్పమ్మా. వాళ్ళకి ఈ అన్నదమ్ములకి 11 రోజులు మాత్రమే ఉంటుంది మహిళ. కానీ అన్నయ్య చనిపోయినందుకు వీళ్ళు కూడా ఏటి సూతకం వరకు కూడా పూజలు చేసుకోరు, అది తప్పు. అయితే ఏటి సూతకంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ యొక్క నోములు వ్రతాలు సంవత్సరీకం అయ్యేంత వరకు చేసుకోకూడదని మనకు శాస్త్రం చెప్పబడి ఉంది. మరి అటువంటి వాళ్ళు ఎలా దేవుని పూజ అంటే దేవుని పూజ జరుగుతున్న ప్లేస్లోకి వెళ్ళి చూడవచ్చు. దేవుని పూజ జరుగుతున్నప్పుడు ఇప్పుడు గణపతి చెందాలని రాస్తారు, లేదా ఆ గణపతి పూజలో భాగంగా అవసరమయ్యే పూజా సామాగ్రికి వాళ్ళు డబ్బులు ఇచ్చినట్లయితే అందులో పాలు పంచుకున్నా చాలు, ఆ గణపతి పూజ చేసిన ఫలితం దక్కుతుంది. అది మరి గర్భిణీ స్త్రీలు ఉన్న వాళ్ళు, గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వాళ్ళకైతే ఒక ధర్మశాస్త్రాలు, కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారము 5వ నెల వచ్చిన తర్వాత, కొన్ని ధర్మశాస్త్రాల ప్రకారం 7వ నెల వచ్చిన తర్వాత పురిటి సూతకం ఉంటుంది. కాబట్టి ఆయా ప్రాంత ఆచారాన్ని బట్టి ఈ యొక్క సంబంధించినటువంటి ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు సంవత్సరం పాటు చేసుకోకూడదు. గర్భిణీ స్త్రీలు కూడా ఆ యొక్క ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి 7వ నెల పడ్డ తర్వాతనైనా, 5వ నెల పడ్డ తర్వాతనైనా ఈ విధంగా పూజకి అర్హురాలు కారు కాబట్టి మీ భర్త చేతగా ఈ యొక్క కార్యక్రమ విధానాన్ని చేసుకోవచ్చు. అలాగే బహిష్టు అయినటువంటి, ఎందుకంటే ఎంతో ఆశతో ప్రేమతో ఇంటిల్లి పాదులందరూ కూడా, ముఖ్యంగా ఇల్లాలు ఎంతో కష్టపడి ఇల్లునంతా శుభ్రం చేసుకుని పూజా మందిరాన్ని ఏర్పాటు చేసి భర్త పిల్లలతో కలిసి ఆనందంగా ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవాలనే ఆలోచన చాలామంది స్త్రీలకు ఉంటుంది. కానీ ప్రకృతి ధర్మం, మనం పిలిస్తే వచ్చేది కాదు, పొమ్మంటే పోయేది కాదు. కాబట్టి ప్రకృతి ధర్మంగా వచ్చేటువంటి దాన్ని మనం ఆపలేము. కాబట్టి ఆ విధంగా ప్రకృతి ధర్మంగా వచ్చినటువంటి రజస్వల బహిష్టు సమయంలో ఆ యొక్క ఇంటిలో పూజా మందిరంలో ఆ స్త్రీ ఎప్పుడు కూడాను తిరగాడకూడదు, ఏ వస్తువుని కూడా ముట్టుకోకూడదు. ఈ యొక్క స్త్రీకి 3 రోజుల వరకు నిషేధం అనేటువంటిది ఉంది. అసలు ఇంట్లో ఏ విధంగా కూడా కలపకూడదు. 4వ రోజున ఇంటిని శుభ్రం చేసుకోవడానికి, 5వ రోజున పూజాది కార్యక్రమాలు చేసుకుని పాలు పంచుకోవడానికి ఈ యొక్క సంబంధించినటువంటి శాస్త్రం వెసులుబాటు కలిగించింది. కాబట్టి బహిష్టు అయినటువంటి స్త్రీలు ఈ యొక్క పూజా విధానంలో పాల్గొనకూడదు. ఆ పూజా విధానం దరిదాపుల్లో కూడా ఉండకూడదు అని చెప్పవచ్చు. గురుగారు, వినాయకుడి పూజ అనగానే ముఖ్యంగా పత్రాలతో, 21 పత్రాలతో స్వామివారిని ఆ రోజు అర్చిస్తూ ఉంటాము. అయితే ప్రత్యేకంగా ఆ 21 పత్రాలతోటే పూజ చేస్తేనే ఆ ఫలితం అనేది మనకు వస్తుందా? ఒకవేళ ఆ పత్రాలు దొరకని పక్షంలో 21 పత్రాలతో చేయలేని వారు అంతే ఫలితాన్ని పొందాలంటే దానికి ఇంకొక ఉపాయం ఏదైనా ఉందంటారా? మనకు వినాయక చవితిలోనే పత్రి పూజ అనేటువంటిది ఒక వినాయక చవితిలోనే ఉంటుంది. 21 పత్రాలు, 21 పత్రాలు. అయితే ఈ 21 పత్రాలు అనేటువంటివి ప్రస్తుత కాలంలో చాలా మటుకు దొరకట్లేవు. పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకే దొరకట్లేదు. మరి అటువంటిది సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి దొరకవు. కాకపోతే చాలా మంది ఆ యొక్క పత్రాల పేరున చెప్పి పిచ్చి పిచ్చి మొక్కల యొక్క ఆకుల్ని తెప్పుకొని వచ్చి, వేర్లను తెప్పుకొని వచ్చి, కాండాలను తెప్పుకొని వచ్చి ఇవే పత్రాలంటే పూజ చేసుకుని అని అంటున్నారు. మనం గుడ్డిగా వెళ్ళి ఆ పత్రాన్ని తెచ్చుకుంటున్నాం. కానీ తెలిసి చేసినా తెలియక చేసినా, తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పే కదమ్మా. కాబట్టి అందులో కొన్ని మాత్రమే ఉపయోగపడేటువంటివి ఉంటాయి. కాబట్టి ఇటువంటి సంశయం ఉన్నటువంటి వాళ్ళు ఏం చెయ్యాలి? ఏ పత్రంతో పూజ చేసినట్లయితే 21 పత్రాలతో చేసినటువంటి పూజా ఫలితం దక్కుతుందనంటే దూర్వా పూజ అని మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. అంటే దూర్వా అంటే గరిక. కాబట్టి గరికని సాధారణంగా ఏం చేస్తారంటే కొట్లలో కొనుక్కొచ్చుకోవడమో, లేకపోతే ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కనబడితే తీసుకొని రావడం జరుగుతుంది. అయితే మనకు గరిక పూజలో గరికని ఏ విధంగా తెచ్చుకోమని ఉన్నదంటే, గరిక ప్రమాణాన్ని కనుక ఏ విధంగా చూడాలి అని అంటే, ఎవరు కాలు తొక్కనటువంటిది, ఏ జంతువులు తొక్కనటువంటి ప్రదేశంలో పెరిగినటువంటి గరికని, అలాగే పవిత్రమైనటువంటి స్థలంలో పెరిగినటువంటి గరికనే పూజ సంబంధించినటువంటి పూజలలో మనం వాడుకోవచ్చు. కాబట్టి అయితే ఇప్పుడు అటువంటి ప్రదేశంలో చాలా తక్కువ, పైగా మనకు అల్లంత దూరంలో ఉంటాయి. కాబట్టి సాధారణంగా పూజా స్టోర్లలో లేదా పూల సామాన్లు అమ్మే దగ్గరనో, పూలు అమ్మే దగ్గరనో మనకు దొరుకుతాయి, తీసుకొచ్చుకుంటారు. చాలామంది చేసేది ఏంటంటే ఆ కట్ట తీసుకురాగానే పూజా సమయానికి ఆ కట్ట విప్పి పూజ చేస్తారు. అంటే మనం తినడానికి అయితేనేమో మంచి హైజీనిక్ ఫుడ్, మనం కట్టుకోవడానికి మంచి చక్కటి నీట్గా ఉండే బట్టలు. మరి దేవుని పూజల్లో మనల్ని కాపాడి, మనల్ని రక్షించి, మన నిత్యం మంచి చెడు చూసుకునేటువంటి ఆ దేవుని పూజల్లో వాడే పత్రి కోసము మనం ఎంతో శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ఆ యొక్క గరిక కట్టను తీసుకుని వచ్చినప్పుడు ముందుగా రోజుగానే
ఆ యొక్క గరికనంతా కూడాను మంచినీటిలో శుభ్రపరిచి చక్కగా తీసుకోవాలి. అయితే గరిక పూజలు ఏంటంటే కాండంతో సహా ఉన్నదానాల్లో కూడా పూజ చేస్తూ ఉంటారు. ఆ పూజా విధానం గరిక పూజ పనికిరాదు. ఎలా ఆ యొక్క గరికను మనం తీసుకోవాలి అంటే, గరికను కనుక మనం చూసినట్లయితే కాండం ఉంటుంది, కాండానికి ఇలా ఇలా పక్కన ఆకులు ఉంటాయి. అలాగే అగ్రము అంటే ఎండులో ఇలా త్రిశూలంగా ఉంటుంది. ఆ త్రిశూలంగా ఉన్నటువంటి కాండమునే మనం కట్ చేసుకోవాలి. చేసుకొని ఆ వాటితోనే అర్చన చేయాలి, మొత్తం గరికతో చేయకూడదు. కాబట్టి ఆ విధంగా గరికను మనం పట్టుకోవాలి. 21 నామాలతో చేయాల్సింది కాబట్టి మొదటి 10 నామాల వరకు 2 దూర్వాంకురాలు 2 గరిక పోచలు తీసుకొని ఒక్కొక్క నామం చెబుతూ 2 గరిక పోచలు వేయాలి. అలా 10 నామాలకు అయ్యేసరికి ఎంత అవుతుంది? 20 అవుతుంది. తర్వాత మిగిలిన 11 నామాలు ఒకసారి చెప్పి ఒక గరిక పోచ కనుక పెడితే 21 గరిక పూజ 21 నామాలతో పూజ చేసినటువంటి ఫలితం, 21 పత్రాలతో పూజ చేసినటువంటి ఫలితం. కాబట్టి మనం 2 చొప్పున ఒక్కొక్క నామానికి 10 నామాలకి చేస్తాం కదా, ఆ 2 ఏంటనంటే మనం మనసులో స్మరించుకోవాలి. ఏమని? ఆ 2 పత్రాలు, మొదటి 2 పత్రాలు సమర్పయామి అని చెప్పి ఇవ్వడం. అలాగే ఇంకా 2 గరిక పూజలు తీసుకొని తర్వాత 3-4 పత్రాలని మనసులో తలుచుకొని సమర్పయామి, ఆ విధంగా చేయాలి. ఇక 10 అయిపోతే 20 అయిపోతుంది. ఇక మిగిలిన 11 నామాలు ఉచ్చరించి ఆఖరిన మిగిలినటువంటి పత్రం ఏదైతే ఉంటుందో దాన్ని స్మరించుకొని ఆ యొక్క 11 నామాలు చెప్పి ఒక గరిక పూజ వేస్తే 21 గరిక పత్రాలతో పూజ చేసినటువంటి ఫలితం మనకు దక్కుతుంది. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి యొక్క అనుజ్ఞ మేరకి ఆశ్వీజ పౌర్ణమి నుంచి సంవత్సరం పాటు మా పీఠం ఆధ్వర్యంలో మీ కుటుంబ సభ్యుల యొక్క గోతనామాదులతో, అనగా ముఖ్యంగా మనకు ఆరోగ్యం ఉంటేనే అన్ని రకాల యోగాలు కానీ ఏదైనా ఆశయాలు సాధించుకోగలుగుతాం. కాబట్టి గండాంత దోషాలు, అపమృత్యు భయ దోషాలు తొలగిపోవడం కోసం మృత్యుంజయ హోమం, అలాగే వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించిన వారికి శనిదోష నివారణకై శనిదోష నివారణ హోమాలు. మనిషికి జాతకరీత్యా ఏవైనా కానీ 6 రకాల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అవి విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యలు. కాబట్టి వీటి నివారణ కోసం 18 రకాల హోమాదులు ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో ఒక్కొక్క పుణ్యతిథి రోజున జరిపించడం జరుగుతుంది. సామాన్య మానవుడు కూడా పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమ తదనంతరం మీకు అందరికీ కూడా వీడియోలు కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క సంవత్సరం పాటు మా ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో గోతనామాలు నమోదు చేసుకోదలిచిన వాడు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తులసి దళాలని మనం మామూలుగా పూజల్లో వాడుతూ ఉంటాము, కానీ వినాయకుడి పూజలో మాత్రం తులసి దళాలు వాడటానికి వీల్లేదని చెప్పి అంటూ ఉంటారు. నిజంగానే వాడకూడదంటారా? రీజన్ ఏంటి? ఈ యొక్క తులసి అనేటువంటిది మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే విష్ణుడికి భార్యగా ఉండాలని, భర్తగా విష్ణువుని పొందాలనే నియమంతో బ్రహ్మగూర్చి ఘోర తపస్సు చేస్తేగా బ్రహ్మ ప్రత్యక్షమయ్యి బద్రికాశ్రమంలో విష్ణు భగవానుడు నీ కోసం వస్తాడమ్మా, నీవు అక్కడ బద్రికాశ్రమానికి వెళ్ళు, విష్ణు భగవానుడు రాగానే నిన్ను గుర్తించి నిన్ను వివాహం చేసుకుంటాడు అని చెప్పి చెప్తుంది. అని వరం ఇచ్చేసేసరికి ఈ తులసి స్త్రీ రూపంలో ఉన్నటువంటి తులసి బద్రికాశ్రమానికి వెళుతుంది. అంతటా కొంత కాలానికి ఎదురు చూస్తూ ఉన్నది విష్ణు భగవానుడు వస్తాడేమో అని చెప్పి. అయితే సాధారణంగా గణాధిపత్యం కలిగినటువంటి వినాయకుడు కొన్ని రోజుల తర్వాత చక్కగా మంచి వేషధారణతో ఉండి గంధ పుష్పమాలికలు మెడలో వేసుకొని ఆ విధంగా బద్రికాశ్రమంలో విహరిస్తున్నాడు గంగా నదీ తీరంలో. విహరించేసరికి ఆ సమయానికి తులసి వచ్చినటువంటి సందర్భంగా చూసి విచిత్రమైనటువంటి రూపం కలిగినటువంటిది చూసి విష్ణువే నన్ను పరీక్షింపదలిసి ఈ రూపంలో వచ్చాడని చెప్పి భావన చేసుకుని గణపతి వెంట పడిందట, నన్ను పెళ్లి చేసుకో అని. అన్న తర్వాత అతను వినాయకుడు జరిగినదంతా కూడా గమనించి విష్ణువు ఎవరై అంటే నాకు తండ్రితో సమానం, విష్ణువుని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది కాబట్టి ఈమె తల్లితో సమానం కాబట్టి నేను చేసుకోనమ్మా అని అనడం. ఆ విధంగా చెప్పేసేసరికి ఎంత చెప్పినా కానీ వినకపోయేసరికి ఆ యొక్క వినాయకుడికి కోపం వచ్చి భూలోకంలో వృక్ష జాతిలో పుట్టుగాక అని చెప్పి శాపం ఇచ్చేస్తాడు. తర్వాత తులసి మాత కూడా కోపగించుకొని నీకు 2 పెళ్ళిళ్ళు జరుగుగాక అని చెప్పి శాపం ఇచ్చేస్తుంది. ఇది జరిగిన తర్వాత అప్పుడు కొంత ఇబ్బంది పడ్డ తర్వాత, అనగా బాధపడ్డ తర్వాత, అమ్మ నీవు నాకు తల్లితో సమానరాలు అమ్మా, విష్ణువు ఎవరో కాదు నాకు తండ్రి, అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావు, నువ్వు తల్లితో సమానం, నేను విష్ణువు కాదో మొర్రో అంటే కూడా నువ్వు పట్టుబట్టి నా వెంట పడ్డావు కాబట్టి నిన్ను శాపం ఇవ్వాల్సి వచ్చింది, నువ్వు ప్రతిశాపం ఇచ్చావు, జరగక మానదు, ఇక అనుభవించాల్సిందే అని చెప్పంగానే అప్పుడు ఇక తులసీదేవిని చూసి ఇక నా యొక్క పూజల్లో నీ యొక్క పత్రాన్ని వాడకూడదు అని చెప్పి నిషేధం చేస్తాడు. ఎందుకు నిషేధం చేస్తాడు అంటే అక్కడ ఏం కోపం కాదమ్మా, తల్లితో సమానురాలైనటువంటి పత్రాన్ని కొడుకు పూజల్లో వాడవచ్చునా? ఇప్పుడు తల్లి వచ్చి ఎక్కడైనా కొడుకుకి నమస్కారం చేస్తుందా? కొడుకే తల్లికి నమస్కారం చేయాలి. తులసిని పూజించాల్సినటువంటి వినాయకుడు తన వినాయకుడి పూజలో తులసిని
ఇష్టపడడు పూజ చేయడానికి. కానీ సంవత్సరంలో ఒక రోజు వచ్చే వినాయక చవితి రోజున మాత్రం తులసి పత్రంతో పూజ చేయవచ్చని శాస్త్రం చెప్పబడ్డది. ఇక ఏ రోజుల్లో కూడా ఎప్పుడు కూడా తులసితో గణపతికి పూజ చేయకూడదు, నిషేధము. దానివల్ల దుష్ప్రభావాలు కలుగుతాయని చెప్పవచ్చు. ఓన్లీ చవితి రోజు మాత్రం పర్వాలేదు చేయొచ్చు. వినాయక చవితి అది కూడా వినాయక చవితి రోజు ఏదో ఒక కారణం చేత మనకు వినాయక చవితి రోజు వినాయకుడి పూజ చేయటానికి వీలు కాకపోతే మరి ఇంకొక రోజు ఎప్పుడైనా చేసుకునే అవకాశం ఉందంటారా? అలా మన శాస్త్రంలో ఉందా? ఇప్పుడు ఇక్కడ పూజ సమయానికి చేయలేకపోవడం అనేటువంటిది మన యొక్క కర్మ దోషం. కాబట్టి చేసుకోవాలి పూజ అనేటువంటి మనసులో ఉంటుంది. కాబట్టి శాస్త్ర ప్రకారం వెసులుబాటు ఎప్పుడయ్యానంటే, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటిది ప్రతిదీ కూడా బిజీ స్కెడ్యూల్. ఎందుకంటే ఒకప్పుడు కుటుంబ సభ్యులు, పెదనాన్నలు, బాబాయిలు, మేనత్తలు, మేనమామలు అందరూ కలిసి చక్కగా ఇంటిలిపాది ఒక 50 మంది కలిసి ఒకే చోట కూర్చొని ఈ యొక్క వినాయక చవితి పూజ చేసుకునేవాళ్ళు. వినాయక చవితి అని కాదు, ఏ పూజనైనా. రాను కాలం మారాయి. కాలంలో మనుషుల యొక్క ప్రభావాలు మారిపోయి సంబంధ బాంధవ్యాలు కూడా తగ్గిపోయాయి. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు సోలో పర్సన్గా అయిపోయింది. నాకు నేనే రాజు, నాకు నేనే మంత్రి అన్నట్టుగా తయారైపోయింది. కాబట్టి బిజీ స్కెడ్యూల్స్ ఉండడం వల్ల కొంతమంది వినాయక చవితి రోజున పూజ చేసుకోలేకపోవచ్చు. ముఖ్యంగా స్త్రీలు ఈ ఋతుక్రమం సందర్భంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ విధంగా పూజ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, భాద్రపద మాసము పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి రోజున, వినాయక చవితి రోజున ఈ విధంగానైతే మనం పూజ చేసుకొని దైవానుగ్రహాన్ని పొందుతామో, ఆ విధంగా సంకష్టహర చతుర్థి భాద్రమాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి రోజున పూజ చేసుకొని ఆ దైవానుగ్రహాన్ని పొందవచ్చు. వినాయక చవితి రోజున చేసినటువంటి పూజా ఫలితమే మనం పొందుతామని చెప్పవచ్చు. అంటే ఆ రోజు విగ్రహం పెట్టి అలానే చేసుకోవచ్చు. ఓకే గురుగారు, మనందరం కూడా ఎక్కువ శాతం తొలి పూజ అనేది వినాయకుడికే చేస్తుంటాం. ఎటువంటి కార్యం తలపెట్టినా ముందుగా ఆయనకు పూజ చేసిన తర్వాతే మిగతాయి చేస్తుంటాం. కానీ వైష్ణవులు మాత్రం వినాయకుడిని పూజించరు అని చెప్పి వింటుంటాం. మరి వాళ్ళు వినాయకుడి బదులుగా ఏ దైవాన్ని ఆరాధిస్తుంటారు? వైష్ణవులు ఊహించి మనం పూజ చేసుకునేటువంటి గజానన రూపంలో ఉండే వినాయకుడిని పూజించారు. వాళ్ళకంటూ సపరేట్గా మళ్ళీ గణాధిపత్యం కలిగినటువంటి నాయకుడు ఉన్నాడు. అంటే పూర్వం ఒకప్పుడు ఇవన్నీ ఏమీ లేవమ్మా. శైవము వైష్ణవం అన్ని కలిసే ఉండేటివి. రామానుజాచార్యుల వారు ఎప్పుడైతే జన్మించి వైష్ణవ మతాన్ని స్థాపించి వైష్ణవ మతాన్ని వ్యాప్తి చేశారో, అప్పుడు శైవులకి వైష్ణవులకి మధ్య విభేదాలు పెరిగి అంతరాలు పెరిగిపోయి ఒకరినొకరు కొట్టుకొని చంపుకునే పరిస్థితి దాకా వచ్చింది. కాబట్టి సాక్షాత్తు రామానుజాచార్యుల వారి శైవుల యొక్క ప్రభావాన్ని భరించలేక శ్రీరంగపట్నంలో వెళ్ళి కొన్నేళ్ళు తలదాచుకోవాల్సి వచ్చింది. కాబట్టి అందరూ కూడా ఇంత ఇబ్బంది పెట్టినటువంటి శైవ మతానికి సంబంధించినటువంటి వాడు కదా, శివుని కొడుకు కదా గణపతి. మరి మనం వైష్ణవ మతం కదా, మరి మనకు విష్ణు సంప్రదాయంలో మరి గణపతి గణాలకి నాయకుడు ఎవడూ లేరా, కాబట్టి మనం సపరేట్గా మనం పెట్టుకుందాం ప్రత్యేకంగా అని చెప్పి అందరూ ఆలోచించి తీర్మానం చేసుకుని ఒక పర్సన్ని తెరపైకి తీసుకొచ్చారు. వారి పేరే విశ్వక్సేనుడు. విశ్వక్సేనుడు అనేటువంటి వాడు కూడా సేమ్ విష్ణువు మాదిరిగానే శంఖ చక్రాలు కలిగి ఉండి గదని కలిగి ఉంటాడు. కానీ అతని అనుచరులు కనుక చూసినట్లయితే వినాయకుడు రూపం కలిగినటువంటి 2 అనుచరులు ఉంటారు. అంటే ఏంటి, శైవ మతం మీద మనం ఆధిపత్యం చేసాం, మన సహాయకులు వినాయకుడు రూపంతో ఉన్నవాళ్ళు, అంటే గణపతే మనకు సహాయంగా ఉన్నాడు, మనం పెట్టినటువంటి విశ్వక్సేనుడు అనే భావాన్ని తీసుకొచ్చే విధంగా ఆ యొక్క విశ్వక్సేనుని సృష్టించారు. ఎక్కడ ఏం వేదంలో కూడా విశ్వక్సేనుడు యొక్క ప్రస్తావన ఉండదు. వైష్ణవ మతం ఏర్పడిన తర్వాత విశ్వక్సేనుడు గణాలకి నాయకుడుగా నియమింపబడ్డాడు. అయితే ప్రధానంగా మనం కొలిచేటువంటి గణనాథుడు ఏనుగు ముఖంతో ఉంటే, ఈ యొక్క వైష్ణవులు కొలిచేటువంటి గణనాథుడైనటువంటి విశ్వక్సేనుడు మనుష్య రూపంలో ఉంటాడని శాస్త్రం చెప్పబడింది. ఓకే గురుగారు, ముఖ్యంగా మనకు వినాయక చవితి పూజ రోజు పాలవెల్లి అని కడుతూ ఉంటాము, రకరకాల పండ్లన్నీ కూడా కట్టి. అసలు ఇది వేరే పూజల్లో ఎక్కువగా వాడినట్టుగా అయితే ఎక్కడా చూడలేదు. ఎందుకని ప్రత్యేకించి వినాయక పూజలోనే వాడతాం? దీని ప్రత్యేకత ఏంటంటారు? పాలవెల్లిలు అనగా ఈ యొక్క వినాయకుడి మీద ఆచ్ఛాదన రూపంలో పైన కడతారు. దానికి అనేక రకాలైనటువంటి వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ పెడతారు. అంటే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సృష్టికి సంబంధించిన ఒక గాథ కూడా ఉందమ్మా. బ్రహ్మ సృష్టిని ప్రారంభించాలనే ఉద్దేశంతో అనేక విధాలుగా ప్రయత్నం చేశాడు. ఎన్ని సృష్టి కార్యక్రమాలు చేసినా ఫలితాన్ని పొందలేకపోతున్నాడు. ఎప్పుడు కూడా ఆటంకాలు ఎదురవుతున్నాయి. అలాగే ప్రతి దాంట్లో కూడా సృష్టి క్రమం రావట్లేదు. అంతటా ఆలోచన చేసి తాను తప్పు తెలుసుకొని, తాను గణపతిని పూజ చేయకుండా నేను సృష్టి ప్రారంభించాను తెలుసుకొని, ముమ్మార్లు కూడాను గణపతికి నమస్కారం చేసుకొని గణపతి ప్రార్థన, గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది సృష్టి ప్రారంభించాడు. అయితే గణపతి గురించి చేసినటువంటి తపస్సు ప్రభావం వలన అకార ఉకార మకార స్వరూపమైనటువంటి ఓంకార రూపంలో గణపతి గజాననుడి రూపంలో అతనికి బ్రహ్మకి దర్శనమిచ్చి వరమున సొంగుతాడు. విద్య అలాగే ఆ యొక్క సృష్టి అంతా కూడాను నిర్విరామంగా కొనసాగుతుంది. కాబట్టి
ఈ సృష్టి అనగా ఈ సృష్టి క్రమం ఎలా ఏర్పడుతుందమ్మా? మనిషి పుట్టుక లేదా జీవం పుట్టుక, ఆ జీవం మనుగడకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడాను అనగా ఆకులు, అలమలు, కాయగూరలు, పండ్లు, పుష్పాలు, ఇవన్నీ కూడా ఏ జీవికి మనుగడకి అవసరమో ఆ జీవికి సంబంధించిన పదార్థం అనేటువంటిది. కాబట్టి సృష్టిలో ఈ యొక్క జీవి మనుగడను సూచించేటువంటి అనగా మనుషులకి కావాల్సినటువంటి పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు అవన్నీ కూడాను సృష్టి క్రమంలో ఉండే విధంగా ఏర్పాటు చేయడం అనగా పాలవెల్లిలో కట్టడము. ఇక సృష్టి అంతా ఎటువైపు చూసినా 4 దిక్కులే ఉంటుంది. అందుకని చతురస్రాకారంగా పాలవెల్లిని ఏర్పాటు చేస్తారు, గుండ్రంగా కంటే కూడా. కాబట్టి 4 దిక్కును సూచించే విధంగా చతురస్రాకారం ఉంటుంది. ఈ విధంగా ఈ యొక్క గణపతి పూజలో భాగంగా పాలవెల్లిని కట్టడంలో ఉన్నటువంటి అంతరార్థము అంటే ఏంటి? ఇక్కడ ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే సృష్టి ప్రారంభించాలనుకున్నటువంటి బ్రహ్మకి కూడా సృష్టి కార్యం నెరవేరలేదు. సృష్టి జరగడానికి మూల కారణం దైవానుగ్రహం ఈ యొక్క గణపతి రూపంలో అని తెలుసుకున్న వాళ్ళందరూ కూడా సృష్టిని సూచించేటువంటి పాలవెల్లిని గణపతి పూజలో భాగంగా వాడడం సాంప్రదాయంలోకి వచ్చేది. ఓకే గురుగారు, మనం వింటూ ఉంటాం ఎవరైతే వినాయక చవితి రోజు చంద్రుని గనక చూస్తారో వాళ్ళు నీలాప నిందల పాలవుతారు అని చెప్పి. అయితే ముఖ్యంగా మనకి ఈసారి 2 రోజులు చవితి తిథి ఉంది. మరి ఏ రోజున మనం చంద్రుడిని చూడకూడదంటారు? చంద్రుడికి సంబంధించినటువంటిది వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని చెప్పి మనకు శాస్త్రం. ఎందుకంటే పార్వతీదేవి సాక్షాత్తు వరం ఇచ్చినటువంటిది, శాపం ఇచ్చినటువంటిది కూడా అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనకు 2 రోజుల పాటు వచ్చిందమ్మా. శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుంచి చవితి ఉంది, శనివారం నాడు మధ్యాహ్నం వరకు ఉంది. కాబట్టి మరి ఏ రోజున చూడకూడదు చంద్రుడిని అని అంటే ప్రధానంగా 2 రోజుల పాటు చవితి తిథి, రాత్రిపూట చవితి తిథి ఉంది, పొద్దున పూట సూర్యోదయ ప్రమాణానుసరి చవితి ఉంది. కాబట్టి 2 రోజుల పాటు చంద్రుడిని చూడకపోవడమే చాలా మంచిది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. పోయేది ఏముందమ్మా, 2 రోజులే కదా, ఎన్నో పనులు మానుకుంటుంటాం. కానీ 2 రోజులు చంద్రుని చూడకుండా ఉంటే ఏమైపోతుంది? ఏమీ కాదు. అయితే అన్యాపదేశంగా ఏదైనా ప్రయత్నం లేకుండా చంద్రుడిని అకస్మాత్తుగా చూసినట్లయితే మరి ఎటువంటి పరిహారం చేసుకోవాలి? కాబట్టి ఎవరైనా అనుకోని విధంగా చంద్రుడిని కనుక చూసినట్లయితే ఆకాశంలో ఆ వినాయక చవితి రోజున అనగా 6వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల నుంచి 7వ తారీఖు మొత్తం కూడా అప్పుడు ఏం చేయాలంటే, మనం ఎట్లాగో పొద్దున పూట కథ ఇవన్నీ చెప్పుకుంటాం కదా, పూజా కథ. ఈ యొక్క కథలో భాగంగా ఉన్నటువంటి శమంతకోపాఖ్యానము అని ఉంటుంది. అనగా ఆ సంబంధించినటువంటి చంద్రబింబాన్ని వెండి గిన్నెలో కృష్ణ భగవాన్ వారు చూస్తారు పాలు పితుతుండగా. సత్రాజిత్తు అపరాధం మోస్తాడు ఏమని, నా యొక్క బంగారు మణిని ఇచ్చేటువంటి శమంతక మణిని అపహరించి తీసుకెళ్ళాడని. కాబట్టి అది నేను తీసుకెళ్ళలేదు అని చెప్పి నిరూపించడం కోసం ఆ యొక్క మణిని వెతుకులాటలో భాగంగా జాంబవంతుని గృహానికి చేరుకోవడం, జాంబవంతునితో యుద్ధం చేయడం, తర్వాత ఇవన్నీ కూడా తిరిగి మణిని తీసుకొచ్చి ఇవ్వడం, ఆ విధంగా తన ప్రయత్నం చేసి నీలాపనిందలు పోగొట్టుకోవడం. అయితే భగవంతుడు అనేటువంటి వాడికి శక్తివంతుడు, దైవానుగ్రహం ఉంది కాబట్టి చేసుకోగలుగుతాడు. మరి మనలాంటి సామాన్య మానవులు ఇలా ఏ విధంగా చేసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా మనం పూజ చేసుకుంటాము, అందులో వ్రతం చేస్తాం. ఆ వ్రతంలో భాగంగా ఉన్నటువంటి యొక్క కథని, శమంతకోపాఖ్యానము అనేటువంటి కథని చక్కగా ముమ్మార్లు చదివి ఆ యొక్క వినాయకుడి దగ్గర పూజ చేసి ఉంటారు కదా, పూజ చేసినప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క అక్షితలను ఎత్తులో వేసుకొని 11 సార్లు గుంజీలు తీసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే ఆ యొక్క దృష్టి దోషం అనేటువంటిది తొలగిపోతుంది. ఓకే గురుగారు, ముఖ్యంగా వినాయకుడు ప్రీతికరమైన నైవేద్యాలు ఆయన ఎక్కువగా తింటుంటాడని చెప్పి మనం కథలో వింటుంటాము. ఆయన తిని ఆ పొట్టంతా ఉబ్బిపోయినట్టుగా ఉండడం, చూసే చంద్రుడు నవ్వటం వల్లనే ఆ చవితి చంద్రుడిని చూడొద్దనే దోషం కూడా వచ్చింది అని అంటుంటాము. అయితే అటువంటి ఆయనకి నిజంగా ప్రీతికరమైన నైవేద్యం అంటే ఏది? మామూలుగా 21 రకాల నైవేద్యాలు, 16 రకాల నైవేద్యాలు నివేదన చేయాలని చెప్పి చెప్తుంటారు. కానీ ముఖ్యంగా ఆయనకు ప్రీతికరమైనది ఏంటి? ప్రధానంగా ఈ యొక్క వినాయకుడికి ప్రీతికరమైనటువంటి నైవేద్యము మోదకాలు. కాబట్టి ఆ రోజున మోదకాలని వండి ఆవు నేతిలో వండి ఆ విధంగా మోదకాల నైవేద్యంగా పెడితే వినాయకుడు చాలా సంతోషిస్తాడు. అయితే చాలామంది ఏమనుకుంటారనంటే 21 నైవేద్యాలు, 16 నైవేద్యాలు, 11 నైవేద్యాలు, 9 రకాలు, 7 రకాలు, 5 రకాల నైవేద్యాలు అంటుంటారు. కానీ వాస్తవానికి మోదకాలు ఒక్కటి పెడితే చాలమ్మా. ఇక రెండవ పక్షంలో అయితే వినాయకుడికి ఈ యొక్క సంబంధించినటువంటి ఉండ్రాళ్ళు లేదా బెల్లం ముద్ద ఇవి నైవేద్యంగా పెట్టవచ్చమ్మా. అయితే ప్రధానంగా కొబ్బరి బెల్లముతో చేసినటువంటి కొబ్బరి ఉండల్ని కూడా నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ విధంగా పెట్టినట్టయితే చాలు. పెద్ద పెద్దగా నైవేద్యాలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. మనం లఘుగానే నైవేద్యం పెట్టి ఆ యొక్క వినాయకుడి అనుగ్రహాన్ని పొందవచ్చమ్మా. ఓకే గురుగారు, చెరకు గడ, మొక్కజొన్న ఇవి కూడా వినాయకుడి దగ్గర పెడుతుంటారు కదా, అవి కూడా పెట్టాల్సిన అవసరం ఉందంటారా? ఈ కాలానికి సంబంధించి వచ్చేటువంటిది
మొక్కజొన్న అటువంటి పంటలు. అవును. అలాగే చెరుకు కూడా సహజంగానే ప్రీతి. ఎందుకంటే ఏ ఏనుకైనా చెరుకు పంటను చూస్తే నచ్చుతుంది, పంట నాశనం చేసేస్తుంది, పూర్తిగా తినేస్తుంది. కాబట్టి ఈ యొక్క చెరుకు నైవేద్యం అనేటువంటిది, చెరుకు ద్వారా తయారైనటువంటి బెల్లం నైవేద్యం కనుక పెట్టినా కానీ ఆ యొక్క వినాయకుడికి సంతోషం పడుతుందని చెప్పవచ్చు. ఓకే గురుగారు, ముఖ్యంగా ఇంట్లో వినాయకుడిని పెట్టి పూజ చేసే వాళ్ళు ముందుగా పసుపుతో చేసిన గణపతిని పూజించిన తర్వాతే మనం విగ్రహాన్ని ఆరాధించాలంటుంటారు కదా, అది నిజమేనా? ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే పసుపుతో చేసినటువంటి హరిద్రా గణపతిని ముందుగా మనం పూజ చేసి తర్వాత మళ్ళీ గణపతి పూజ చేసుకోవాలి. చాలా మంది ఇది తెలియక ఏంటంటే డైరెక్ట్గా గణపతి పూజ చేస్తారు. ఎందుకు పసుపు గణపతి ఆ యొక్క వినాయకుడికి ఇష్టము అనంటే అమ్మవారు నలుగు పెట్టుకునే సందర్భంలో ఆ పిండి ముద్దకి ప్రాణం పోసి బాలుడుగా సృష్టించింది. ఆ యొక్క నలుగు పిండిలో ఖచ్చితంగా హరిద్ర అంటే పసుపును కలుపుతాం కదమ్మా, ఆ విధంగా పసుపుతో చేసినటువంటి గణపతిని ముందుగా పూజ చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ఆ యొక్క వినాయక చవితి రోజున తెచ్చుకున్నటువంటి విగ్రహానికి మళ్ళీ సంకల్పానుసారంగా ఆ యొక్క పూజా విధానం తీసుకోవాలి. గురుగారు, కలశ స్థాపన చేయాలా, కలశాన్ని ఆరాధించాలా, వినాయక చవితి రోజు కలశం పెట్టాల్సిన అవసరం ఉందా? ఇక్కడ వ్రతం చేసేటప్పుడు వినాయక చవితి రోజున కలశం పెట్టుకునే ఆనవాయితీ ఆచార సాంప్రదాయం ఉన్నటువంటి కుటుంబాల వాళ్ళు ఆ విధంగా కలశం పెట్టుకోవచ్చమ్మా. ఒకవేళ గనక కలశం పెట్టుకునే ఆరాధన లేకపోయినా సాధారణంగానైనా కానీ ఈ యొక్క వినాయకుడు పూజ చేసుకోవచ్చు. కలశం పెట్టుకోవాలనే నియమం ఏమాత్రం లేదమ్మా. వినాయక చవితి రోజు పూజా విధానం ఎలాగో ఆచరిస్తాము, పూజ అయిపోయిన తర్వాత అనంతరం వినాయక కథ విన్నా వినకపోయినా పర్వాలేదంటారా? వినాల్సిందేనా ఖచ్చితంగా? ఖచ్చితంగా వినాయకుడి పూజలో భాగంగా వ్రతం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వ్రత కథ వినవలసిందే. వ్రత కథ వినకుండా చేసినటువంటి ఏ వ్రతం కూడా, అసలు వ్రతం ఏ వ్రతమైనా, సత్యనారాయణ వ్రతమైనా, ఉమాశంకరి గౌరీ వ్రతమైనా, వినాయక వ్రతమైనా, వరలక్ష్మి వ్రతమైనా, ఏదైనా ఖచ్చితంగా మనకు తెలిసినదైనప్పటికీ కూడా ఆ కథలో భాగంగా ఆ యొక్క పూజలో భాగంగా ఈ యొక్క కథని మనం చదివి తీరవలసిందే. ఇప్పుడు కథ చదవకపోతే ఏమైందని సత్యనారాయణ స్వామి వ్రత కథలో మనకు తెలుసు. వైశ్యుడు అనేటువంటి యొక్క సాధు అనేటువంటి వైశ్యుడు పిల్ల పుడితే వ్రతం చేసుకుంటా, పెద్దగా అయితే వ్రతం చేసుకుంటా, పెళ్లి చేశాక వ్రతం చేసుకుంటా అని అంటుంటారు. ఈ విధంగా కాలయాపన చేస్తుండడం. అయితే కొంతకాలానికి అష్ట కష్టాలు పడి ఇంటికి తిరిగి వస్తుంటారు మామాళ్ళు. ఆ సమయంలో ఆ వైశ్యుని కూతురైనటువంటి కళావతి చక్కగా పూజ చేసుకుంటుంది. భర్తను వచ్చాడని తెలుసుకున్నటువంటిది ఆ పూజ మధ్యలోనే వెనక్కి వెళ్ళిపోయి భర్త కోసం వెళుతుంది. అప్పుడు ఆ సమయంలో కోపోద్రిక్తుడైనటువంటి ఆ యొక్క సత్యనారాయణ స్వామి భర్త ఉన్నటువంటి పడవని పూర్తిగా మునిగేటట్టుగా చేస్తాడు. తర్వాత అందరూ విచారించి బాధపడి నువ్వేమన్నా పూజలు ఏమైనా తప్పు చేసామో, ఇంతకుముందు పూజ చేసుకుంటున్నావు కదా అంటే, అప్పుడు నేను కథ వినకుండా వచ్చి ఈ విధంగా ఉన్నానమ్మా అంటే అప్పుడు మళ్ళీ వెళ్ళి పూజ చేసుకొని మళ్ళీ పూజ ప్రారంభించి ఆ యొక్క వినాయక సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథ అంతా విని భర్తను చూడడానికి వెళ్ళగానే భర్త ఉన్నటువంటి పడవ తేలుతూ కనిపించింది. కాబట్టి ఇక్కడ వ్రత కథ అనేటువంటిది చాలా ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి మనకన్నీ తెలిసినప్పటికీ కూడా వ్రతం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆఖరున వ్రత కథ వినవలసిందే. వ్రత కథ విని ఆ యొక్క అక్షితలు గణపతి పాదాల దగ్గర వేయవలసిందే. ఓకే గురుగారు, ఇదంతా అయిపోయిన తర్వాత ఆఖరణ గుంజిళ్ళు తీస్తుంటారు. అంటే మేము తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అడగటమా, లేదంటే ఇంకేదైనా ఆంతర్యం ఉందంటారా? ఈ యొక్క గుంజిళ్ళు తీయడం అనేటువంటిది ఏంటంటే మనకు ఎందుకు పెట్టారు అని అంటే, ఈ గుంజిళ్ళు తీస్తున్నప్పుడు రక్త ప్రసరణ మన శరీరం అంతా తాకుతుంది, రక్త ప్రసరణ పెరుగుతుంది. అలాగే బుద్ధి దగ్గర కూడా న్యూరాన్స్ యాక్టివేట్ అవుతాయి, తద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అయితే వృద్ధాప్యంలో వచ్చేటువంటి కీళ్ళ నొప్పులను నివారిస్తుంది. అందుకని పూర్వకాలంలో చాలామంది వినాయకుడి దగ్గరికి వెళ్ళగానే గుంజీళ్ళు తీస్తుంటారు. చిన్నపిల్లల్లో పాఠశాలలో కూడా చిన్నతనంలో మనం గుంజీళ్ళు చూసి ఉండవచ్చు. కాబట్టి ఇవంటి విశిక్షకి సంబంధించినటువంటిది. కాబట్టి ఖచ్చితంగా గణపతి దగ్గర ఈ యొక్క గుంజీళ్ళు తీసుకొని ఇష్ట సంఖ్యా రూపంలో 3, 5, 9, 7 ఇలా ఇష్ట సంఖ్యా రూపంలో గణపతి దగ్గర పూజలో భాగంగా గుంజీళ్ళు తీయవచ్చునమ్మా. సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. కొన్ని అంటే అసలు చాలా మందికి తెలీదు ఇలా చెయ్యొచ్చా, ఇలా చేయకూడదా అని చెప్పి. చాలా మంది వినాయక చవితి రోజు పాలవెల్లి లేకుండానే పూజ కూడా చేస్తుంటారు. అసలు నిజంగా పాలవెల్లి ఎందుకు పెట్టాలి, ఇలాంటి ఆసక్తికర విషయాలన్నీ కూడా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.